ఎడారిలో సెలయేళ్ళు జనవరి 5. సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతములు 14:11. దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చేయండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు. 1000 మంది ఆయుధాలు ధరించిన సైనికులు, 300 రథాలు అతనికి ఆసాకు ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే. నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్కపెట్టున కలిసికట్టుగా వచ్చిపడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. నీకు నీ శత్రువుకు మధ్య దేవుని పెట్టు. ఆశా విశ్వాసం ఎలాంటిదంటే, జెరహుకు, కూషు దేశపు రాజుకు, తనకు మధ్యలో దేవుడు నిలబట్టుగా అతనికి అనిపించింది. ఇది యథార్థమే. కూషీయులు యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు అని రాసింది. ఇశ్రాయేలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోచారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది. దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే, కోటలు బద్దలై కూలిపోతే, దేవుడున్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే, నమ్మకం నిలబడే తరుణమిదే. వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న. కనిపించని పెనుచీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకో వెలుగు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టాడు. ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని నోర్ముయ్, శోధన పిచాచి అని గద్దించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్.